సందులో ప్రార్థించినప్పుడు దేవుడు సిద్ధపరిచిన మాట యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతాను. ఈ మాటలు నాతో కలిసి మీరు చెప్పండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వాక్యం. ఇశ్రాయేలు, అందరూ చెప్పండి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. ఆమేన్. చప్పట్లు కొడుతూ యేసయ్యకి బిగ్గరగా మహిమను ఆరోపించండి. ఆమేన్. ఈ నెల దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏమిటంటే, నీలో నన్ను మహిమపరుచుకొనెదను. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. సో దేవుడు మన ద్వారా ఆయన నామానికి మహిమ కలుగు చేయునుగాక. సో ఆ ఇమేజ్లో కూడా దేవుడు మనలో ఉండి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ తన పిల్లల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రత్యేకంగా ఆ ఇమేజ్లో చూస్తూ ఉంటుంటే దేవుడు ఆ చంటి బిడ్డల ద్వారా కూడా ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలం, ఈ ఫిబ్రవరి నెలంతా మీ కుటుంబాలు, మీ బిడ్డలు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా మీలో ఆయన నిలిచి యేసు నామములో ఆయన నామానికి మీ ద్వారా మహిమ కలుగునుగాక. ఒక సేవకునిగా నేను అదే ఆశపడతా ఉన్నాను. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. ఈ ఫిబ్రవరి నెల గురించి నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ మాటలు దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. నీవు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరుచుకుంటాను. మన సభల ద్వారా కూడా దేవునికే మహిమ కలుగునుగాక. మీ ప్రతి కుటుంబం ద్వారా కూడా దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభు ఎప్పుడు కూడా మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనకి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఈ ఫిబ్రవరి నెల అంతట్లో మీ కుటుంబాలతోకి నిజంగా దేవునికి మహిమ తెచ్చే కుటుంబాలుగా మీరు ఉండబోతున్నారు. దేవుడు అలాగ మిమ్మల్ని స్థిరపరచునుగాక, అలాగ మిమ్మల్ని బలపరచునుగాక. మీరు ఉద్యోగం చేస్తున్న చోట, మీరెక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ ఉద్యోగం చేసే స్థలంలో దేవునికి తప్పకుండా ఈ నెలలో మీ ద్వారా మహిమ కలుగునుగాక. పని చేసే చోట ఖచ్చితంగా మీ ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. చదువుకుంటున్న బిడ్డల జీవితంలో, ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లల జీవితంలో తప్పకుండా మీ ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి కుటుంబాన్ని బట్టి వ్యక్తిగతంగా నేను ప్రార్థిస్తూ ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాను. యేసు నామములో మీ కుటుంబానికి దేవుడు ద్వారా ఖచ్చితంగా మహిమ కలుగునుగాక. తప్పకుండా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. అందుకే మనం పాడుకున్న కీర్తనలో కూడా ఆ మాటలు ఉన్నాయి. నీ నామానికే మహిమ తెచ్చుకుంటా ప్రభువా అని. ఆయనకి ఒకటే దేవుడు మన నుంచి కోరుకునేది ఏమిటంటే, మన ద్వారా ఆయన నామ మహిమ పరచబడాలి. లేఖనాన్ని మనం చదువుకుంటూ వెళితే అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో తెలుసా? మనం ఈ భూమి మీద ఎందుకు పుట్టామో ఆ పర్పస్ మనం గుర్తు చేసుకోవాలి. చాలామంది ఎందుకు పుట్టారో కూడా తెలియకుండా వాళ్ళ సమయం అంతా వృధా చేసేసుకుంటూ ఉంటారు. అలా కాదండి. ప్రవక్త యెషయా ఏమంటారంటే, అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అని మాట్లాడుతూ ఇలా అంటాడు. ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, నా మహిమ నిమిత్తమై నేను మిమ్మల్ని పుట్టించి తిని, నా మహిమ నిమిత్తమే మిమ్మల్ని సృష్టించాను. ఒక్క నిమిషం మన జీవితాన్ని ఒక్కసారి అన్వేషిద్దాం, ఆలోచిద్దాం. మానవుడిని దేవుడు ఎంత అద్భుతంగా క్రియేట్ చేశాడు. తన పోలిక చొప్పున, తన స్వరూపమందు ఒక నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. ఇంతటి మనిషి ద్వారా దేవునికి మహిమ రావాలని ఆయన కోరుకుంటున్నాడు. వాక్యాన్ని మనం చదివితే,
దేవుని కంటే కొంచెం తక్కువగా మనం చేయబడము, జస్ట్ ఎక్కడో కొంచెం తగ్గించాడంతే. ఇప్పుడు మనకి మన జీవితం ఇచ్చిన దేవునికి మన ద్వారా మహిమ కలగాలి. భక్తుడైన పౌలు అంటాడు, మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్యలో దేవుని నామం దూషించబడుతుంది అన్నాడు. ఒక దేవుని బిడ్డ ద్వారా దేవుని నామం ఎక్కడ దూషించబడకూడదు, ఎక్కడ అవమానపరచబడకూడదు. నా ప్రార్థన, ఖచ్చితంగా మీరుంటున్న కుటుంబాల్లో, మీరుంటున్న ఏరియాలో మీ కుటుంబం ద్వారా సమస్త మహిమ దేవునికే చెందునుగాక. భక్తుడైన పౌలు ఇలా అంటాడు, ఏమంటారంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎలా కొన్నాడంటే దేవుడు మనల్ని? విలువ పెట్టి కొనబడిన వారు. అంటే ఎలా వచ్చింది మనకి విలువ అంటే, అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు ఆయన. విలువైన రక్తాన్ని మన కొరకే ఆఖరి రక్త బొట్టు వరకు కార్చాడు ఆయన. ఆ అపవాది చేతిలో ఉన్న మనల్ని ఆయన వెలిచి కొన్నాడు కనుకనే మనకి విలువ వచ్చింది. లేకపోతే మనం ఏ పార్టీ వాళ్ళమో. ఈ రోజున సమాజంలో నీకు విలువ వచ్చిందంటే నీ ఇంటి పేరుని బట్టి కాదు, నీ కుటుంబం బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, కానీ దేవుడు నీకు ఎలా విలువిచ్చాడంటే నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి కాదు, కానీ దేవుడు నీకు ఎలా విలువిచ్చాడంటే ఆయన అమూల్యమైన రక్తంతో నిన్ను కొన్నాడు. ఆ రక్తంతో నువ్వు కడగబడ్డావు కనుకనే క్రీస్తు బిడ్డగా ఆయన సొత్తైన ప్రజగా మార్చబడ్డావు. అందుకనే దేవుడు నీకు ఈ విలువ, అందుకనే ఈ ఘనత నీకు దేవుడు ఇచ్చాడు. ఈ ఘనతను నువ్వెప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. నా ఆశ ఒకటే, మన ఆత్మీయ జీవితం దేవునికి మహిమ తీసుకొచ్చే బిడలుగా మార్చబడదుముగాక. బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే గాడిదకి ఎక్కడైనా విలువ ఉంటుందో చెప్పండి? గాడిదని ఎవరు పట్టించుకోరు కూడా. అలాంటి గాడిద ఎప్పుడైతే యేసయ్యను మోసుకుని వెళుతుందో ఎప్పుడు లేని గొప్ప విలువ. గాడిద వస్తూ ఉంటుంటే రోడ్ల మీద అద్భుతంగా మంచి మంచి వస్త్రాలు పరిచారట. గాడిద మీద యేసయ్య ఊరేగించబడుతున్న విధానం చూస్తూ ఉంటుంటే, యెరూషలేము వీధులన్నీ చూస్తూ ఉంటుంటే ఎప్పుడు లేని ఇంత విలువ, ఇంత ఘనత ఈ గాడిదకి ఎలా వచ్చింది బ్రదర్ అంటే, ఒకటే, ఆ గాడిద యేసయ్యను మోస్తుంది కాబట్టి. ఆమేనని చెప్పండి. నిజంగా ఆ గాడిద మీద యేసయ్య కూర్చోకపోతే ఆ గాడిదకు విలువ లేదు. ఈరోజు మనకు కూడా ఈ విలువ సమాజంలో ఎలా వచ్చిందని అంటే కేవలం దేవుణ్ణి బట్టే. ఇప్పుడు దేవుణ్ణి బట్టి మనకి ఘనత వచ్చినప్పుడు, దేవుణ్ణి బట్టి మనకి కీర్తి వచ్చినప్పుడు, దేవుణ్ణి బట్టి మనకి గౌరవం వచ్చినప్పుడు, మరి ఆ దేవుణ్ణి మనం ఘనపరచాలి కదా. ఆ దేవునికి మన ద్వారా మహిమ తీసుకురావాలి కదా. దేవుడు అదే వాగ్దానంగా చెప్తున్నాడు, నీలో నన్ను మహిమపరుచుకుంటాను. యేసు నామములో ఈ వాగ్దానం నెరవేరునుగాక. చప్పట్లు కొడుతూ ఒక్కసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? భక్తుడైన పౌలు అంటాడు, కొంతమంది అంట దేవుణ్ణి ఎరిగి కూడా దేవునిగా మహిమపరచలేదంట. వాళ్ళు విపరీతమైన వాదాలు పెట్టుకుని వ్యర్థులైపోయారంట. వారి గురించి పౌలు మాట్లాడుతూ ఉంటాడు, వీళ్ళకి దేవుడు తెలుసు, దేవుని గురించి అన్వేషించారు, కానీ వాళ్ళ దేవుణ్ణి మహిమపరచలేదని భక్తుడు పౌలు గారు చెప్పారు. పేతురు భక్తుడు అంటాడు, నువ్వు క్రైస్తవుడు అయ్యావా, ఆ పేరును బట్టే దేవునికి మహిమ తీసుకురావాలి. నా ఆశ ఒకటే, క్రిస్టియానిటీ అనేది ఎంత ఉన్నతమైన పదం అంటే, అంత్యొకయలో దేవుని బిడ్డలు 1 సంవత్సరం అక్కడ ఉన్నారంట అంతే. ఆ ఊరోళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళని ఏమని పిలుస్తారో తెలుసా? వీళ్ళు క్రైస్తవులు అని పిలుస్తున్నారు. నా ఆశ మనందరి ద్వారా ఈ నెలలో, ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో యేసయ్య మన ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకునుగాక. ఒకసారి అందరూ ఆమేనంటారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యవనస్తుడు ఏ స్కూల్లో అయితే చదువుకున్నాడో
సరిగ్గా ఆ పిల్లోడికి సరైన సౌకర్యాలు లేవు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆ పిల్లోడు చదువుకున్న స్థితి, ట్యూషన్ చెప్పుకుంటా, పిల్లలకి పాఠాలు చెప్పుకుంటా అలా చదువుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే చదివించే స్తోమత వాళ్ళ ఇంట్లో లేదు. ఓ పక్కన స్కూల్కి వెళ్తూ ఉండేవాడు, చదువుకున్నాడు. తర్వాత ఇంటర్మీడియట్లోకి వచ్చాడు, ట్యూషన్ స్టార్ట్ చేశాడు. 10th క్లాస్ పిల్లలకి పాఠాలు చెప్పడం. అలాగా ఈ పిల్లోడు చదువుకుంటూ ట్యూషన్ చెప్పుకుంటూ ఉండేవాడు. అలాగా మొత్తం మీద బీఈడీ చేశాడు. చాలా కష్టపడ్డాడు. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఏం చేశాడు దేవుడు నీకు, దేవుళ్ళలోకి వచ్చావు కదా, ఏంటి నీ ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇలాగ హేళన చేస్తూ ఉండేవారు. కానీ ఆ పిల్లోడు ఏ ఆదివారం కూడా దేవుని మందిరాన్ని మానేవాడు కాదు. నియమించబడిన క్రమంలో ఖచ్చితంగా పాలు పంపులు పొందేవాడు. భక్తి పట్ల సండే దేవునికి ఇవ్వాల్సిన వాల్యూ, మిగతా రోజుల్లో నియమించబడిన కొడుకులో పాల్గొనేవాడు, చదువుకునేవాడు, ట్యూషన్ చెప్పుకుంటూ ఉండేవాడు. అలా కష్టపడి బీఈడీ చేశాడు. దేవుని మహాకృప ఆ వ్యక్తికి ఏ స్కూల్లో అయితే చదువుకున్నాడో అదే స్కూల్లో టీచర్ చేసే ఉద్యోగం చేసే భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఒకసారి అందరూ సంతోషంగా చప్పలు కొడతారా? నిజంగా అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు బాబు. ఇది దేవునికే. అంత మాత్రమే కాదు, ఆ యవనస్తుడు చేసిన మరొక పని ఏమిటంటే, అలా కష్టపడుతూ ఓ పక్కన జాబ్ చేస్తూ మరో ప్రక్కన సొంతంగా ఒక కాలేజీ నడిపించాలనే ఆశ ఉండేది. సొంతంగా ఒక కాలేజీ నడిపించాలనే ఆశ, కానీ తన స్థితి సరిపోదు. అలాగే ఆలోచించాడు, కష్టపడ్డాడు. కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు, టీచర్స్ పరిచయం అయ్యారు. చాలా కష్టపడి ఒక మంచి కాలేజీ రన్ చేస్తున్నాడు. ఓ పక్కన జాబ్ చేస్తున్నాడు, ఓ పక్కన కాలేజీ నడిపిస్తున్నాడు. నిజంగా ఆ ప్రాంతంలోనే ఆ కుమారుని బట్టి ఇదంతా ఈ స్థాయిలోనికి ఈ వ్యక్తి ఎదగటానికి కారణం వారు నమ్ముకున్న దేవుడు. నేను ఆశిస్తున్నాను, మరి నీ ద్వారా కూడా దేవుని నామం మహిమపరచబడాలి కదా. నువ్వు చదువుకుంటుంటే అత్యవసర మార్కులు వస్తే దేవుని నామం ఎప్పుడు మహిమపరచబడుతుంది? సంవత్సరం సమయం ఇచ్చాడు దేవుడు నీకు. టైం అంటూ సెలవులంతా ఎంజాయ్ చేసి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమాత్రం దృష్టి పెట్టకుండా టైం అంతా వేస్ట్ చేసుకుని సరిగ్గా చదవకుండా పరీక్షల్లో మంచి మార్కులు రాకపోతే ఎప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుందో చెప్పండి. అందుకే సమయం ఉన్నప్పుడే చదవండి. ఈ ఫిబ్రవరి నెలలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి. నా ప్రార్థన, మన పిల్లలు ప్రయోజకులుగా మార్చబడుదురుగాక, వీరి ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఒక వ్యాపారం చేస్తూ ఉంటే దేవుని బిడవు కదగా, నిన్ను అనేకమైన పోరాటాలు నీకు వస్తాయి. నువ్వు నిలబడు. ఖచ్చితంగా నువ్వు ఎక్కడ తలదించుకున్నావో అక్కడే తల పైకెత్తునుగాక, దేవునికి నీ ద్వారా మహిమ కలుగునుగాక. అలాగే ఏ రంగంలో నీవున్న చోట నీకు ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా దేవునికి మహిమ వచ్చేటట్లుగా నువ్వు కష్టపడు. ఖచ్చితంగా ఈ నెలలో నీకు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ ద్వారా ఆయన నామం విజయోత్సవాలతో ఊరేగించునుగాక. ఈరోజు నా ప్రశ్న, ప్రభు మాట్లాడుతూ అంటారు, నీలో నన్ను మహిమపరుచుకుంటా. నీ ద్వారా దేవునికి ఎప్పుడు మహిమ వస్తుంది అనే ఆలోచన కలిగి దేవుని మాటలు మీరు వినగలిగితే, ఈ ఉదయకాలం సరిగ్గా ఒక 5 మాటలు మీకు చెప్తాను. నీ ద్వారా దేవునికి ఎప్పుడు మహిమ వస్తుంది. నీలో నన్ను మహిమపరుచుకుంటానని ప్రభువు వాగ్దానం ఇచ్చాడు కదా. ఈ వాగ్దానం మన జీవితంలో ఎలా నెరవేర్చబడుతుంది, ఎలా దేవునికి మన ద్వారా మహిమ వచ్చేది అనే ఆలోచన కలిగి మీరు దేవుని మాటలు వింటే 5 సంభవాలు మీకు చెప్తాను. చదవండి. మొదటి మాట, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? చదవగా విందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం
8వ వాక్య మీరు భాగం. బహుగా ఫలించుట వలన మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. నా తండ్రి మహిమ పరచబడును. ఇందులో ఆమేననండి, గట్టిగా ఆమేననండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడు. అంటే దేవునికి మన ద్వారా ఎప్పుడు మహిమ వస్తుందంటే ఫస్ట్ పాయింట్ బహుగా ఫలించాలి అనండి. మీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి బహుగా ఫలించాలనండి. ఆమేన్. అన్ని విషయాల్లో మీరు బహుగా ఫలించుదురుగాక. సో దేవుడు కోరుకుంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని. మీరెవరో తెలుసా? తీగలా ఈగలా? మీరేం మౌనంగా ఉన్నారు? తీగలు. ద్రాక్షావళిలో తీగ ఉంటేనే అది బహుగా ఫలిస్తుంది. ఆయనకు వేరై మనం ఏమీ చేయలేం. నిజమైన ద్రాక్షవలైన ప్రభువులో మనం ఉంటేనే బహుగా ఫలించేది. నా ప్రార్థన, ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, యేసయ్య సేవకుడిగా ఆశపడుతున్నాను, దేవునిలో మీరు బహుగా ఫలించుదురుగాక, దేవునిలో అంతము వరకు నిలకడగా నిలిచి ఉందురుగాక. ఆయనలో ఉంటేనే మీరు ఫలించేది. ఆయన ఇలా అంటారు, నా యందు మీ మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, దాన్ని మీకు ఇస్తానన్నాడు ప్రభు. కొన్నిసార్లు మన వ్యక్తిగత భక్తి జీవితంలో మన ఫలింపు ఎలా ఉంది? ఇప్పటికే 1 నెల గడిచిపోయింది. ప్రభు అన్నారు కదా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని వాళ్ళని ఆశీర్వదించాడు, మొదటి మనిషి అయిన ఆదాముని. కానీ ఈరోజు వ్యక్తిగత జీవితం, భక్తి జీవితం చూస్తే ఫలింపు లేని క్రైస్తవులుగా ఉంటున్నారు. అందుకే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. అది ఒక ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో ఒక్క అంజూరపు చెట్టును దేవుడు నాటారట. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటినప్పుడు ఆ ద్రాక్ష తోటలో నాటబడిన ఆ అంజూరపు చెట్టు దగ్గరికి ప్రభు వెళ్ళాడంట. ఏమైనా ఈ చెట్టుని ఫలాలు ఉన్నాయేమో, ఏమైనా ఈ చెట్టు ఫలించిందేమో చూద్దామని పరిశీలన చేయడానికి ప్రభు వెళితే ఆ చెట్టు నాటబడి, ఆ చెట్టు పాతబడి దరిదాపుగా 3 సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఒక్క ఫలము కూడా లేదు, ఒక్క ఫలము కూడా కనబడలేదు ఆ చెట్టు నుంచి. దేవుడు అంటారు, అనవసరంగా ఈ చెట్టుని ఇక్కడ పాతాను. ఈ చెట్టు ఇక్కడ ఉండడం వల్ల ఈ భూమి వేస్ట్ అయిపోతుంది, ఈ ల్యాండ్ వేస్ట్ అయిపోతుంది. అనవసరం ఈ చెట్టు తీసేద్దామని అనుకుంటున్న సమయాల్లో ఆ తోటని కాపలా కాస్తున్న తోటమాలి వచ్చి అంటాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వండి అయ్యా. నేను అనుకుంటాను 2026 చూడని వారు ఎందరో ఉన్నారు, 2025లోనే కనుమరుగైపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇంకా 2026 దేవుడు నీకు ఇచ్చాడంటే, ఈ సంవత్సరం నీకు ఇచ్చాడంటే తోటమాలికి సాదృశ్యంగా ఉన్న సేవకుడు, ప్రభా ఈ ఒక్క సంవత్సరం ఉండనివయ్యా అని దేవుని పక్షాన, మీ పక్షమందు మీ కొరకే దేవుణ్ణి వేడుకునే సేవకుడు తోటమాలి. ఆ తోట యజమాని దేవాతి దేవుడు. ఇప్పుడు తోటమాలి, తోటను కాపలా కాస్తున్న సేవకుడు అంటాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉంచయ్యా. నేను అనుకుంటాను, ఈ సంవత్సరం నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ సంవత్సరమైనా నువ్వు ఫలిస్తావేమో. ఒకసారి అందరూ ఆమేనంటారా? ఈ సంవత్సరమైనా ఫలభరితంగా ఉంటావేమో అని. జనవరి గడిచిపోయినా ఏమాత్రం ఫలించిన అనుభవాలు, క్రియలు, శ్రేష్టలు నీలో కనబట్టలేదు. దేవుడు నీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ సంవత్సరమైనా ఫలిస్తావేమో అని అవకాశం నీకు ఇచ్చాడు. ఆ తోటమాలి అడుగుతున్నాడు, ఈ ఒక్క సంవత్సరం ఉంచయ్యా, ఫలించిందా ఓకే, ఫలించకపోతే నువ్వు అన్నట్లుగానే వేళ్లతో సహా తీసేద్దాం. చూడండి, ఆ మాట చదువుకుందాం ఒకసారి. లూకా సువార్త 13వ అధ్యాయం
6 నుంచి కొన్ని మాటలు చదువుతారు, విందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఆ ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు ఒక మనుషుని ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటాడు. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు వచ్చాడు, ఏమీ దొరకలేదు. ఏమీ లేవు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, వెదకవచ్చుచున్నాను కానీ ఒక్క ఫలము కూడా లేదు. దీనిని నరికివేయము, నరికేసే, దీని వలన ఈ భూమి వేస్ట్ అయిపోతుంది అని తోటమాలితో చెప్పినప్పుడు తోటమాలిగా ఉన్న సేవకుడు అంటాడు, అయ్యా అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే. అది ఫలిస్తే చాలు. ఆమేనండి. ఒకసారి అందరూ ఈ మాట నాతో చెప్పండి, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. మీ పక్క వాళ్ళతో ఈ మాట చెప్తారా? ఎందుకు ఉన్నావు నువ్వు? ఫలించుట కొరకు. ఆమేనండి. ఉన్నావంటే ఉపయోగం ఉండాలి కదా దేవుడికి. అసలు దేవుడిని ఎందుకు ఈ సంవత్సరం కూడా ఉంచాడంటే, ఈ సంవత్సరమైనా ఫలింపు, చదువులో ఫలింపు కనబడాలి, వ్యాపారంలో ఫలింపు కనబడాలి, ఉద్యోగంలో ఫలభరితంగా ఉండాలి, నువ్వు చేస్తున్న చేతి పనిలో ఫలభరితంగా, అన్నిటికన్నా ఆత్మలో వర్ధిల్లాలి. వాక్యం ఏమంటావు తెలుసా? ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చిన ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడైనా ఫలిస్తావేమని. ఫలించాలంటే అక్కడ చెప్తాడు కదా, చుట్టూ తవ్వాడు, ఎరువేసాడు, అప్పుడు అది ఎదిగి ఫలభరితంగా మారింది. మన జీవితం కూడా ఫలించాలంటే మనం ఎదగాలనుకుంటున్నా కానీ కొన్ని పనికి రాని తీగలు నిన్ను ఎదగనివ్వట్లేదు. చూడండి, యోహాను సువార్తలో చెప్తాడు 15:2. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. ఓకే, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని పనికి రాని తీగలు తీసివేయాలి. మీ పక్కోళ్ళతో చెప్పండి, ఫలించాలంటే పనికి రాని తీగలు తీసేయి. ఆమేన్. చప్పట్లు కొడతారు సరే, యేసయ్యకి మహిమ. కొన్ని పనికి రాని తీగలు మొలుస్తూ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా నువ్వు నాటింది నారుమడిలో తీసుకొచ్చి ఆ వరి విత్తనమే, నువ్వు వాస్తవంగా ఆ చేలో నాటింది వరి, కానీ దాని ప్రక్కన ఎలాగైతే కలుపు మొక్కలు వస్తాయో, నీ జీవితంలో కూడా భక్తితోనే ప్రార్థనతోనే నువ్వు ఈ సంవత్సరం ప్రారంభించావు, దేవుని కృపతోనే ఈ సంవత్సరం ప్రారంభించావు. కానీ పనికిరాని తీగలు ఎలా మొలుస్తాయంటే, ఈ కలుపు మొక్కలు ఎలా వచ్చేసినాయో అలాగ నీలోనికి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ సిస్టమ్ ఉంది, వైరస్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే నీ భక్తి జీవితంలో కూడా కొన్ని కలుపు మొక్క లాంటి పనికిరాని తీగలు వస్తాయి. అందుకే నేను ఫలించకుండా చేస్తున్నాయి. అవి ఏంటో నువ్వు గుర్తుపెట్టుకుని వాటిని తీసివేయగలిగితే ఖచ్చితంగా నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. యేసు నామములో కృప కలుగునుగాక. హుషారుగా చెప్తారా ఆమేనని. పనికి రాగని తీగలు కొన్ని నిన్ను ఎదగనివ్వు. నువ్వు భక్తి చేయాలనుకుంటావు, ఉపవాసం ఉండాలనుకుంటావు, ప్రార్థనకి రావాలనుకుంటావు, దేవుని కోసం ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటావు, కానీ పనికి రాని తీగలు కొన్ని వస్తూ నిన్ను ఎదగకుండా చేస్తూ ఉన్నాయి. అవేంటో కొన్ని వాక్య ఆధారాలతో మీకు చెప్తా. చూడండి, పనికిరాని తీగను గురించి ఒక్క మాట చెప్తా. దినవృత్తాంతాల 2వ పుస్తకం 13వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 13:6. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారునగు యెరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి యజమాని మీద తిరుగుబాటు చేసెను. చాలు. ఇక్కడ మీ ఆత్మీయ జీవితాన్ని ఇక్కడ యెరోబాముని ఒకసారి గుర్తుపెట్టుకుంటూ వినాలి. యెరోబాము చేసిన మిస్టేక్ ఏమిటంటే, తన యజమానుడితో కలవలేదు, పనికి మాలిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడు, ఇంకా తిరుగుబాటు చేశాడు. అందుకే తన జీవితం ఆశీర్వాదకరంగా లేదు. ఈరోజు
నీ భక్తి జీవితాన్ని ఎంతో భక్తిగా ఉండాలనుకుంటున్నావు నీ మనసులో, కానీ కొన్ని పనికిరాని తీగలవే దుష్ట సాంగత్యం, చెడు స్నేహాలు నిన్ను ఎదగకుండగా, నీ ఆత్మీయ జీవితాన్ని ఫలించకుండగా అవే అడ్డు చేస్తూ ఉన్నాయి. వాటిని నువ్వు కట్ చేయగలిగితే, ఆ పనికిరాని తీగలను నీలోంచి తీసేసుకోగలిగితే, దేవుడు ఈ సంవత్సరం నీకు ఒక ఫలింపు ఇవ్వబోతున్నాడు. యేసు నామములో కృప కలుగునుగాక. ఒకసారి అందరూ ఆమేన్ అంటారా? కొన్ని ఉదాహరణలు చెప్తా. పనికిరాని తీగ అది దుష్ట స్నేహం, అది నిన్ను ఎదగనివ్వట్లేదు. దాన్ని నువ్వు కట్ చేస్తే ఫలిస్తావు. ఎలాగో చెప్తాను. కొంతమంది అభిప్రాయాలు ఇలా ఉంటాయి. అయ్యగారు, సినిమా చూడకూడదని ఎక్కడుంది బైబిల్లో? వాళ్ళ కాన్సెప్ట్ సినిమా మానకూడదు, వాళ్ళ కాన్సెప్ట్ అది. అల్లరితో కూడిన ఆటపాటలని రాస్తుంది, అదే సినిమా. కొంతమంది ఏం అభిప్రాయం ఉంటుందంటే, సినిమాలో మంచి తీసుకుందాం అయ్యగారు, చెడు వదిలేద్దాం. ఇప్పుడు డస్ట్బిన్లో చేయి పెడితే మంచి దొరుకుతుందా నీకు? డ్రైనేజీలో చేయి పెడితే నీకు మంచి ఏమైనా దొరుకుతుందా? సినిమా కూడా అంతే, అందులో ఏం మంచి లేదు. చాలామందిని మీరు చూడండి, ఆ మూవీస్ చూసి చివరికి అలాగ జీవించి జైలు పాలైపోయిన వాళ్ళు కొందరు, హత్య చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు కొందరు, ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకుని, ఇవే చిన్న చిన్న స్నేహాలే, చిన్న చిన్న సాంగత్యమే నిన్ను ఎదగకుండా ఫలించకుండా చేస్తూ ఉంది. ఈ ఉదయకాలం అది నువ్వు గుర్తిస్తే దేవుని వాక్యానికి లోబడతావు. యేసు నామములో కృప నీకు అధికమగునుగాక. ఒకసారి అందరూ ఆమేన్ అంటారా? కొంతమంది ఈ మధ్యకాలంలో మేము ఎలా ప్రార్థన చేయాల్సి వస్తుందంటే, ఎన్నాళ్ళ ప్రార్థన ఎలా ఉండేదంటే, ప్రభా తాగుబోతోడిని మార్చు ప్రభా, తిరిగిపోతోడిని మార్చు ప్రభా, అయ్యా అయ్యా విగ్రహారాధనలు అన్న వాళ్ళని మార్చు ప్రభా అని ప్రార్థన చేసే ఒక అంశంలో ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్త అంశం ఏంటంటే, ప్రభా సెల్ ఫోన్ పిచ్చోళ్ళు మార్చు ప్రభా. ఇప్పుడు చర్చ్లోనే కూర్చుంటాడు ఈ మనిషి, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటాడు. చర్చ్లోనే కూర్చుంటాడు ఈ మనిషి, చాటింగ్ చేస్తూ ఉంటాడు. ఇవే పనికిరాని తీగలవి. నువ్వు కట్ చేసుకుంటేనే నువ్వు ఎదుగుతావు. నువ్వు ఉన్న చోటు పవిత్రమైన స్థలం కదా, ఇది మహిమ కలిగిన చోటు కదా, దేవుడిని స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం కదా. ఇక్కడికి వచ్చి కూడా నీవు ఇలా ప్రవర్తిస్తూ ఉంటుంటే ఎప్పుడు ఫలిస్తావు నువ్వు? అందుకే ఆ పనికి రానివన్నీ నువ్వు కట్ చేస్తే యేసు నామములో నీ ఫలింపు కన్నులతో కనబడునుగాక, దీవెనగా మారునుగాక. చప్పట్లు కొడుతూ ఒక్కసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన చెప్తే విన్నానండి. బ్రెజిల్ దేశంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. నిజంగా ఒక వండర్ఫుల్, నేను ఆశిస్తాను యవనస్తులంటే ఇలా ఉండాలని ఒక తీర్మానం మీకు రావాలి. ఈ బ్రెజిల్ దేశంలో ఆ యవనస్తుడు ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్గా మంచిగా వాడబడుతున్నాడు. అయితే తన ఫుట్బాల్ ఆడేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే తన పైన ఈ నొసటి పైన ఒక స్టిక్కరు, ఒక క్లాత్ కట్టుకుంటాడు, ఒక అంటించుకుంటాడు. ఇలా ఏముంటుందంటే దానిపైన 100% జీసస్, 100% జీసస్ అని ఒక స్టిక్కర్ ఇలా అంటించుకుంటాడు, అతికించుకుంటాడు. తన తలకు కట్టుకుంటాడు ఒక క్లాత్, 100% జీసస్ అంటే దాని అర్థం ఏంటి అని ఆ వ్యక్తిని అడిగితే, ఆ వ్యక్తి ఇచ్చిన ఆన్సర్ ఏమిటంటే, సగం నా బలంతో సగం దేవుని బలంతో నేను ఈ గేమ్లో విజయం సాధించలేదు, 100% దేవుని బలమే. ఆమేన్ చెప్పండి. సగం నా జ్ఞానంతో సగం దేవుని జ్ఞానంతో నేను విజయాన్ని సాధించలేదు, 100% దేవుని జ్ఞానమే. ఆ వ్యక్తి యొక్క డెడికేషన్ చూడండి, 100% దేవుడే. ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా
ఈ 100% జీసస్ అని ఆ స్టిక్కర్ తీసేసి మాకు సంబంధించిన ఒక యాడ్, మా ఛానల్కి సంబంధించిన ఒక యాడ్ మీరు ఇక్కడ అతికించుకోండి. 100% జీసస్ అనే ఆ స్టిక్కర్ తీసేయండి. మా ఛానల్కి సంబంధించి, మా టీవీకి సంబంధించిన, మా యాడ్కి సంబంధించింది ఇక్కడ మీరు అతికించుకోండి, అలా చేయండి అని ఆ వ్యక్తిని రిక్వెస్ట్గా అడిగారట. అలా చేస్తే 4.5 కోట్లు ఇస్తామన్నారంట. స్తోత్రం చెప్పండి. ఎన్ని కోట్లు? 4.5 కోట్లు ఇస్తామన్నారంట ఆ వ్యక్తికి. మిమ్మల్ని ఈయన అలా అంటే 4.5 కోట్లు కాదు కదా, 400 ఇస్తే చాలు, మారిపోతుంది అడ్రస్. ఆయన ఇలా అన్నాడంట, 4.5 కోట్లు కాదు, 400 కోట్లు ఇచ్చిన ఈ స్టిక్కర్ మార్చను. మీరు చప్పట్లు కొట్టి గంతులేస్తారేమో అనుకున్నాను నేను. సో ఆ యవనస్తుడు యొక్క డెడికేషన్ చూడండి. ఈరోజు యవనస్తులు బైబిల్ తీసుకురావడానికి ఎంత సిగ్గుపడతారో. కొంతమంది పిల్లల చేతుల్లో బైబిల్ లేవు, సెల్ ఫోన్లే. దేవుని దగ్గరికి రావడానికి ఎంత సిగ్గో, ఆ స్టిక్కర్ తీయడానికి ఎంత సిగ్గో. నేనంటే నువ్వు దేవుడి కొరకు నువ్వు నిలబడకపోతే ఎలా దేవుని నామానికి మహిమ వస్తుంది? నువ్వు అలాంటివి చిన్న చిన్న వాటిని ఇంకా విడిచిపెట్టకపోతే నీ ద్వారా ఎప్పుడు దేవునికి మహిమ వస్తుంది చెప్పండి? ఈరోజు నిజంగా నీలోనికి రోషం వస్తే పనికి రాని వాటిని అన్ని కట్ చేసి దేవుని కొరకు ఫలించే వ్యక్తిగా మార్చబడుదువుగాక. చప్పట్లు కొడుతూ ఒక్కసారి యేసుకి బిగ్గరగా మహిమ చెల్లిద్దాం. అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. రైట్, రెండో మాటలకు వెళ్ళిపోతాం. సెకండ్ వన్, మన ద్వారా ఎప్పుడు దేవునికి మహిమ వస్తుంది అంటే మరొక మాట మీకు చదివిస్తా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుగా విందాం. మనుషులు మీ సత్క్రియలు చూసి, మత్తయి 5:16, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుండి. ఆమేనని చెప్పండి ఒకసారి. రెండవదిగా సత్క్రియలు చేయాలి అనండి. మీ పక్కోళ్ళకి చెప్పండి అమ్మ ఒకసారి, సత్క్రియలు చేయాలనండి. గట్టిగా చెప్పండి, సత్క్రియలు చేయాలనండి. ఆమేన్. నా ప్రార్థన, ఈ నెలలో మీరు దేవుని కొరకు సత్క్రియలు చేయుదురుగాక. మీ జీవితంలో సత్క్రియలే ఒక మంచి గుణపాఠంగా మారునుగాక. ఆత్మీయ జీవితంలో వాక్యం చెప్తుంది, పరలోకమందున్న మీ తండ్రిని మీరు మహిమపరిచినట్లు వారి ఎదుట సత్క్రియలనే వెలుగు ప్రకాశింపనేయండి. అంటే సత్క్రియలు అనేవి ఒక వెలుగు. మన దేవుడు వెలుగు కనుక చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాడు కనుక నీ జీవితంలో కూడా వెలుగు సంబంధమైన ఆ సత్క్రియలు నువ్వు చేస్తూ ఉంటే ఎప్పుడు దేవునికి నీ ద్వారా ఖచ్చితంగా మహిమ వస్తుంది. నా ప్రార్థన, నీ ఉంటున్న ప్రాంతంలో నీ ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. నీ ద్వారా సత్క్రియలు కనపరచుదువుగాక. నిజంగానే సత్క్రియలు అనేవి మనిషికి ఒక అలంకారంగా దేవుడిచ్చాడండి. ఇప్పుడు ఈరోజు ప్రభు బల్లారాధన అందరూ దేవదూతలను నాకు కనబడుతున్న తెల్లని వస్త్రాలు వేసుకుని, అమ్మో నిజంగా పరలోకమే ఇక్కడ ఉందన్నట్టుగా కనబడింది. ఓసారి మీకు మీరు సపోర్ట్లు కొట్టుకోండి. అవునా, ఇంత తక్కువగా? గట్టి కొట్టుకోండి అమ్మా. తెల్లని వస్త్రాలు, మీ వస్త్రధారణ ఒక చక్కని, వీళ్ళు క్రిస్టియానిటీ, వీళ్ళు దేవుని బిడ్డలు, మీ చేతిలో ఉన్న బైబిల్, మీ క్రియలు. నా ఆశ ఏమిటంటే ఎప్పటికీ మీ జీవితం ఎలా ఉండాలంటే అన్యజనులు ఉంటున్న ప్రాంతాల్లో మనం ఉన్నాం, వారి ఎదుట ఎప్పుడు సత్క్రియలే, మంచి క్రియలే నువ్వు చేస్తూ ఉంటే ఆ క్రియలే నీ వెంట వస్తాయి. అందుకు ఖచ్చితంగా సత్క్రియలు చేయాలి. బైబిల్ గ్రంథాన్ని చూడండి. కొర్నేలి 100 మందికి లీడర్ అండి, శతాధిపతి అండి. ఆయన ఎప్పుడు కూడా బహు ధర్మకార్యాలు చేస్తూ వచ్చేవాడండి. లేఖనాన్ని మీరు చదివితే దోర్కా అనే ఒక సహోదరి ఉంది, తబిత అనే సహోదరి దోర్కా. ఈమె పేతురు అనే పాస్టర్ గారి పరిచర్యలో ఎన్నో విధాలుగా సత్క్రియలు చేస్తూ వచ్చింది.
అందుకే ఆమె క్రియలు ఆమెను కొనియాడాయి. నా ప్రార్థన, మనం చేసే క్రియలు ఎప్పుడు మనతో వస్తాయండి. అందుకు ఎప్పుడు మనం సత్క్రియలు చేస్తూ ఉంటే పరలోకముందున తండ్రి నీ ద్వారా మహిమ పొందుకుంటాడు. యేసు నామములో కృప అలుగునుగాక, కృప అనుగ్రహముగా దిగవచ్చునుగాక, కృప కలుగునుగాక. ఒక చిన్న ఉదాహరణ బైబిల్లోంచి చదివిస్తాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 36వ వాక్యం చూడండి. యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను. ఆమె భాషాంతరానికి పేరేమిటంటే దోర్క. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేస్తూనే ఉందంట. నా ప్రార్థన, దేవుని మందిరంలో ఇక్కడ కూర్చున్న బిడ్డలందరినీ కూడా సత్క్రియలు చేసే దోర్క లాంటి కృప మీకు ఇచ్చునుగాక. దేవుని కృప మీ మీదకి దిగవచ్చునుగాక. దేవుడి కృపను బట్టి ఓ చిన్న సందర్భాన్ని మీకు చెప్తాను. దేవుని ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి మన ఎడల. దేవుని కార్యాలు కొన్నిసార్లు అవి మన ద్వారా దేవుడు చేయించుకోవాలని కేటాయిస్తూ ఉంటాడు. బైబిల్లో మీరు చూడండి, అక్కడ శిష్యులు ఉన్నారు, కానీ ఒక స్త్రీ యేసు ప్రభు పాదాల కడిగి నిజంగానే అద్భుతమైన పరిచర్య చేస్తుంది. ఇంకా అత్తరు పూసి పరిచర్య చేసింది. అక్కడున్న శిష్యులు ఏమని కామెంట్ చేస్తున్నారు తెలుసా? ఈ అత్తరు బేదలకు ఇస్తే, ఇది అమ్మేసి బేదలకు ఇస్తే బెటర్ కదా. ప్రభు ఏమన్నాడు తెలుసా? బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. ఈమె మంచి కార్యం చేసింది. ఈమె క్రియలు ఈమెను ఎప్పుడు ఎక్కడ సువార్త ప్రకటించబడతాయో అక్కడ కొనియాడతారని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడండి, ప్రభు ఎదుట ఆమెకి ఏదో ఒకటి, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని ఆ తపన, అదే సత్క్రియ, మంచి కార్యం. ఇప్పుడు నెహెమ్యా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. దేవుని మందిరం పూర్తిగా పాడైపోయింది, అగ్నితో కాలిపోయింది, ఎవరు పట్టించుకోలేదు. కానీ నెహెమ్యా కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు. నెహెమ్యా ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఇలా అంటాడు, ప్రజల్ని పురుకొల్పడానికి మనం కట్టడానికి పూనుకుందాం రండి. ఈ మంచి కార్యం చేయటానికి వారందరూ బలం తెచ్చుకున్నారంట. ఇప్పుడు నెహెమ్యాకి ఎందుకు రావాలా భారం అంటే, తనలో దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలి. ఈ మంచి కార్యం చేయటానికి అందరూ బలం తెచ్చుకున్నారంట. నా ఆశ, మన ఎదుట దేవుడు ఉంచిన ప్రతి కార్యక్రమాల్లో మనం ఖచ్చితంగా సత్క్రియలు చేయటానికి పూనుకుంటే దేవుని నామం ఖచ్చితంగా మహిమపరచబడుతుంది. అలాంటి కృప మీకు అనుగ్రహించబడునుగాక. చేతులు ఊపుతో ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? దేవుడి దయ వల్ల, దేవుని దయ, నేను సేవలోకి వచ్చిన తర్వాతే దేవుడే ఆయన పని కోసం అనేక స్థలాలకు తిప్పుతూ ఉన్నాడు. నేను ఎప్పుడు పర్సనల్గా ఎప్పుడు ఏ ప్రాంతానికి కూడా వెళ్ళలేదు. ఎక్కువగా నేను వెళ్ళాలంటే మా పుల్లేటుకూరు నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇందుప్పల్లి నుంచి వయ్యా అంబాజీపేట, పుల్లేటుకూరు, ఇంతకు మించి ఏ ఊరు తిరగలేదు నేను. కానీ సేవలోకి వచ్చిన తర్వాత అన్ని ఊర్లు తిప్పుతూ ఉన్నాడు ఆయన. అండమాన్ వెళ్ళాను దేవుని పరిచర్య నిమిత్తమై. సో నేను అసలు ఇలా అనుకోలేదు. కానీ ఈ సంవత్సరం కొత్త పాట విషయంలో లంబసింగ్ అనే ప్రాంతానికి వెళ్ళాం. తర్వాత అరకు ప్రాంతానికి కూడా వెళ్ళాను. ఫస్ట్ టైం ఆ 2 ఏరియాలు నేను చూడటం. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక కటికి వాటర్ ఫాల్స్, అక్కడ కూడా ఒక పాట చేస్తూ ఉన్నాం. అక్కడ నాతో పాటు మన చర్చ్ అన్నయ్యోళ్ళు వీడియో కెమెరా షూట్ చేయడానికి వచ్చారు. ఆ పాట అంతా చాలా పైన, కొండ పైన ఉంటుంది, వెళ్ళినోళ్ళు తెలుస్తుంది. చాలా కష్టం. నేను అనుకున్నాను, ఈ మెట్లు ఎక్కడానికే ఉన్న ప్రాణం జారిపోతుందని, మరి పరలోకం వెళ్ళాలంటే ఎన్ని మెట్లు ఎక్కాలి? మారు మనసు అనేది ఒక మెట్టు, బాప్తిస్మం అనేది, పరిశుద్ధాత్మ నింపుదల, వేరుబాటు జీవితం, ఇన్ని మెట్లు ఎక్కితే కానీ ఆ రాజ్యంలోకి వెళ్ళలేం కదా. ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి అమ్మో చాలా కష్టమైపోయింది. అలాగ పైకి ఎక్కుంటూ వెళ్ళాం. మొత్తం మీద షూటింగ్ అయింది. అయిన తర్వాత కిందకు వచ్చాం. వచ్చిన తర్వాత మన అన్నయ్యోళ్ళు
పాపం వాళ్ళకి సరదాగా చూద్దామని ఆ ప్రాంతాలన్నీ చూస్తుంటుంటే అది ఈను పొలకు మొత్తం ఏదో ఇలా కర్రకి ఇలా గుచ్చి చికెన్ అమ్ముతూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు ఇప్పుడు తినేటట్టున్నారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. తీసుకున్నారు, తిన్నారు. ఆ తర్వాత ఎదురు కర్ర, దాంట్లో చికెన్ పెట్టి కాలుస్తాడు, స్పెషల్ మాట. సరే తింటున్నాం, మేము కూర్చుని వెళ్ళిపోవడం. ఇంక మరి అక్కడి నుంచి ఆ అరకు నుంచి వైజాగ్ దాకా ఇంకేం ఆహారం లేదు మాట. 3 గంటల జర్నీ, ఇంకా అవకాశం లేదు. సరే తిందామని కూర్చుని తింటా ఉన్నామాట. తింటా ఉంటుంటే ఇంచుమించు అక్కడికి వచ్చిన వాళ్ళలో 70% స్టూడెంట్సే. నాకు బాధను కలిగించే విషయాలు మీకు చెప్పి యవనస్తులతో మాట్లాడుతున్నా. యవనస్తులే ఇంచుమించు 100లో ఫ్యామిలీస్గా, కుటుంబాలుగా వచ్చిన వాళ్ళు 30% ఉంటారు. 70% కాలేజీ చదువుకున్న స్టూడెంట్సే చూడటానికని లొకేషన్స్ వచ్చారు. పోన్లే స్నేహితులు కదా, చూడటానికి వస్తే పర్లా. బాయ్స్గా వస్తే పర్లా, బాయ్స్ వచ్చారు. అది బాధ మాకు. నేను అక్కడ కూర్చుని వాళ్ళు చూస్తా ఆలోచిస్తా వాళ్ళతో చెప్తున్నాను, అన్న ఏంటన్నా ఈ ట్రెండ్ ఇలా అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీతో అమ్మా నాన్నలతో కలిసి వచ్చి ఆ సెలవుల్లో జస్ట్ వెళ్ళి చూసి వస్తే వేరే, అలా వస్తే బాగుండు కదనంటే, అన్న అలా వస్తే ఎంజాయ్ ఉండదంట. అన్నయ్య చెప్తున్నాడు నాకు, అన్న అది ఎంజాయ్ అన్న. ఏంటో మరి పిల్లలు అలా అయిపోయారు. ఇంకా చెప్పనా అంటే సత్క్రియలు చేయవలసిన పిల్లలు ఎలా పాడైపోతున్నారు చెప్తున్నాను. మేము ఆడ కూర్చున్నాము, చికెన్ తింటా ఉన్నాము, ఆ పక్కన కొలు తాగేస్తున్నారు ఆడోళ్ళు. కాలేజీ పిల్లలన్నా అడగండి, అన్న ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, ఫోటో తీయమని చెప్పాను, మరి తీయలేదు. కానీ కొళ్ళు తాగేస్తున్నారు ఆడపిల్లలు. అమ్మ వందనాలమ్మా, ఏనండి అమ్మా, మీకే కాలేజీ పిల్లలు చదువుతున్నారు. నేను కెమెరామ్యాన్ 2 అన్నయ్యలు ఉన్నారు కదా, వాళ్ళని అడిగాను, ఒక తమ్ముడిని అడిగా, రే ఈడ్ర కొళ్ళు తాగేస్తున్నారు ఇలా అన్నాను. అన్న మీకు తెలియకుండా బ్యాందీ కూడా తాగేస్తారని అలా అన్నారు. ఎందుకు ఇలా పాడైపోతుంది యవనస్తుల జీవితాలు? ఇప్పుడు మీరు వెళ్ళాలి, చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి, తల్లిదండ్రులతో పాటు వెళ్ళండి. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. అంతేగాని వ్యర్థంగా కార్ బుక్ చేసేసుకుని, రూమ్ బుక్ చేసుకుని, పెళ్ళి కాకముందే వ్యర్థంగా విచ్చలవిడిగా తిరిగేసి సత్క్రియల బదులు పాపిష్టి పనులు ఇన్వాల్వ్ అయ్యి, అది చివరికి ప్రభావితం నీ పిల్లల మీద పనిచేస్తుంది. నీ క్రియలే నీ వెంట వస్తాయి. దేవునికి ఎప్పుడు మహిమ వస్తుంది అనుకున్నావు? నా యవన కాలం నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటే రాదు. దేవునికి నీ క్రియల ద్వారా మహిమ తీసుకురావాలి. సత్క్రియలు చేయి. పెళ్ళి కాకుండా ఇలా మనం ప్రవర్తించకూడదు, ఇది తల్లిదండ్రులకి అవమానము, నా వ్యక్తిగత జీవితం నాశనం అయిపోతుంది. ఈ అవగాహన నీకు రావాలి. అలా రాకపోతే ఇష్టానుసారంగా ఉన్న నీ మనస్సాక్షి ఏమీ నొచ్చుకోదు. వాత వేయబడిన మంచి మనస్సాక్షి లేకుండా వాత వేయబడిన మనస్సాక్షితో నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటావు. అలా జీవిస్తే దేవునికి మహిమ రాదు. నీ క్రియల ద్వారా నీకు ఒక జీతం దేవుడు సిద్ధపరిచాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. కనుక ఈ ఉదయకాలం మీరు ఆలోచించండి, మీ క్రియలు ఎలా ఉంటున్నాయి. నా ఆశ దేవుని కొరకు మనమందరం సత్క్రియలు చేయదుముగాక. బైబిల్లో ఒక వాక్యం చదివిస్తాను చూడండి. హెబ్రీ పత్రిక 10:25. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. త్వరగా చూడాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా కొందరు మానేస్తున్నారట. సమాజంగా కూడుకోవటం మానొద్దు. ఒకరినొకడు హెచ్చరించు. హెబ్రీ 10:25 అన్న ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఆ దినం సమీపించుట. ఆ దినం అంటే రాకడ వచ్చే వరకు మరి ఎక్కువగా అలా చేస్తూ ప్రేమ చూపటం సత్కార్యం ఆ మాట టిక్ చేసుకోండి. సత్క్రియలు చేయుటకు ఒకరిని ఒకడు ఎంకరేజ్ చేయండి. చప్పట్లు ఒకసారి యేసయ్యకి మహిమ. ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకోండి. ఏ విషయంలో? సత్క్రియలు చేసే విషయంలో ఎంకరేజ్ చేసుకోండి. ఇప్పుడు దేవుని కార్యక్రమాలు ఏవైనా వచ్చారా, తమ్ముడు పాటల పరిచయంలో ఉండరా నాన్న, ఎందుకు వెనక్కి వెళ్ళిపోతారా, రా పాటల పరిచయంలో ఉండు. తమ్ముడు వాలంటీర్గా దేవుని పనిలో పనిచేయి.
తమ్ముడు వంటల దగ్గర ఏదో పని ఉందిరా రా, అక్క ఎప్పుడు వాళ్ళే చేస్తా మనం కూడా చేద్దాంరా అని ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. అలా చేస్తే అది దేవునికి మహిమ వస్తుంది. ఆమేనండి. ఆ దినము రాకడ వచ్చే వరకు ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు కావాలి. నా ఆశ మీ అందరూ కూడా దేవుని పనిలో నువ్వు ఏది చేయగలుగుతుంది. బలవంతంగా నీ నెత్తి మీద ఏ బస్తా పెట్టరు. నువ్వు చేయగలిగిన బలం ఉండు కూడా నువ్వు చేయకపోతే చివరి బక్కి బాధపడతావు. వయసు అంతా అయిపోయిన తర్వాత, బలమంతా ఉడికిపోయిన తర్వాత ఇక చేద్దామన్నప్పుడు ఏం ఉండదు. ఇప్పుడే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. రాకడ సమీపించుచున్న రోజుల్లో మనం ఉన్నాం. సత్క్రియలు చేయటానికి ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకునే బిడ్డలు సంఘములో లేపబడుదురుగాక. ఎవరైతే దేవునికి దూరం అయిపోతున్నారో వారిని మరలా పురుకొల్పే బిడ్డలు లేపబడుదురుగాక. గట్టిగా చప్పలు కొడుతూ ఒకసారి ఆమేనండి. ప్రభు సహాయము చేయనుగాక. ఖచ్చితంగా ఒకరినొకరు పురుకొల్పండి, ఒకరినొకరిని ప్రోత్సహించుకోండి. ఇది ఒక్కరి వల్ల ఇంత ప్రాజెక్ట్ అయ్యేది కాదు. దేవుని పనిలో ఒకరిని ఒకరు, దేవుని పని ఉంది తమ్ముడు నువ్వు ఇది చేయి, నేను ఇది చేస్తా, ఇట్లాగా దేవుని పనిలో నువ్వు చేయగలిగిన పనిని చేయటానికి సామర్థ్యం కొలిది సాక్షిగా ఉండు. ప్రభు ఆ విషయంలో నిన్ను వాడుకొనుగాక. చిన్న ఉదాహరణ చెప్తా. వేరే చోట ఎవరో పెద్ద ఆయన చెప్తే విన్నా. ఆ రోజు వాళ్ళకి అందరికీ చికెన్ బిర్యానీ వండారంట. మనకైతే గుడ్లేలే, దేవుడికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు చికెన్ బిర్యానీ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు వేసుకున్నారు. అది దమ్ బిర్యానీ కూడా వండారు. వేరే చికెన్ కర్రీ ఉంది, మరలా దమ్ బిర్యానీ కూడా వండారు. ఇప్పుడు దమ్ బిర్యానీ వడ్డించడానికి ఒక ఆయన వంటల దగ్గర వడ్డించే సెక్షన్లో కొంతమంది ఉంటారు కదా, పరిచయం చేయటం నియమించబడిన వాళ్ళు వడ్డిస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు ఆడ కూర్చున్నారు. ఈ వడ్డించే ఆయన సంఘంలో కొంచెం ఆసక్తిగా ఉంటాడు, పరిచర్య పట్ల ఆసక్తిగా ఉంటాడు. గబగబా పని అయిపోవాలి, త్వరగా అయిపోవాలని ఇంకా చాలామంది ఉన్నారు క్యూలో నిలబడి టకటకడ వడ్డించుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు వడ్డించే వాళ్ళు ఏం చూసుకో టకటకడ 2 గంటలు తీసేసి వేసుకుంటూ పోతూ ఉంటారు. అలా వడ్డిస్తూ ఉన్నప్పుడు వడ్డించుకుంటూ దమ్ బిర్యానీ వడ్డిస్తున్నప్పుడు ఈ ప్రక్క ప్లేట్లో 2 ముక్కలు పడ్డాయి, ఆ పక్క ప్లేట్లో 4 ముక్కలు పడ్డాయి. మీరేంటి సీరియస్గా చూస్తున్నారు? గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఇందులోనేమో 2, ఇందులోనేమో 4 పడ్డాయి. ఈ 4 ముక్కలు పడిన ఆ అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మాయి, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ వడ్డిచ్చే ఆయన వాళ్ళ అమ్మాయి. ఈ పక్కనేమో వీళ్ళ అమ్మ కూర్చుంది. ఈ అమ్మాయి పక్కనే వాళ్ళ అమ్మ కూర్చుంది. చూసింది ఎవరి ప్లేట్లో ఎన్ని ముక్కలు ఆడుతున్నాయి చూసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటే చాలా తక్కువ మందే ఉంటారు మన సంఘాలు. ఇలాంటి వాళ్ళు రేరు. ఏం మీకు కనపడలే పాస్టర్ గారండి బాబు, ఉంటారండి బాబు అనొచ్చు. దేవుడికి స్తోత్రం. అలాంటి వాళ్ళు ఏదో దేవుడు ప్రసాదం, దేవుడి పని, ఇది ఇంతమందిలో చేయటం కష్టం కదని సర్దుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. మంచిది. కానీ వాళ్ళ అమ్మ పంతం బట్టి చూసి మా అమ్మాయికి 2 ముక్కలు వేస్తాడా సంఘ పెద్ద, వాళ్ళ అమ్మాయి కాబట్టి 4 ముక్కలు వేస్తాడా? నిజమైన తల్లి అయితే ఏమనుకోవాలి? సర్లే పిల్లలే కదా తిన్నవండి అనుకోవాలి. అలా అనుకునే వాళ్ళ సంఖ్య తక్కువే కదండి. అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది సంఘంలో. అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోతాయి. ఎవరైనా ఇద్దరు కలిసి మాట్లాడేస్తున్నాడు రా బాబు, ఏదో అయిపోయిందిరా. అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అండి. సేవకుడిని అర్థం చేసుకునేవాళ్ళు, సంఘాన్ని అర్థం చేసుకునేవాళ్ళు, విశ్వాసాన్ని అర్థం చేసుకునేవాళ్ళు, పరిచర్యని అర్థం చేసుకునేవాళ్ళు సంఘంలో చాలా తక్కువ మంది ఉంటారు. అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇదే మెజారిటీ ఎక్కువ. మొదలెట్టిందండి, నా కూతురికి 2 ముక్కలు వేస్తాడా, వాళ్ళ అమ్మాయి వచ్చింది కాబట్టి 4 ముక్కలు వేస్తాడని పెద్ద గొడవ మొదలెట్టింది. నేను ఆశిస్తాను, సత్క్రియ అంటారా దుష్టకార్యం అంటారా? ఇది మంచి వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఇంత కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చక్కగా సర్దుకుని వెళ్ళిపోయే మనసు మనకి రావాలి. దాన్ని సత్క్రియ అంటారు. మీకు ఇంకా బాగా ఈజీగా అర్థం అవడం కోసం చెప్తాను. ఒకసారి 2 చేతులు అలా అల్లాడిస్తూ స్తోత్రం చెప్పండి.
కొన్ని పనులు కొంతమందికి నియమించిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సౌండ్ సిస్టమ్ దగ్గర పిల్లోడు ఉన్నాడు, కెమెరా దగ్గర ఒక అన్న ఉంటాడు, లైవ్ దగ్గర ఓ తమ్ముడు ఉంటాడు, కీబోర్డ్ దగ్గర ఓ తమ్ముడు ఉంటారు, పాటలు పాడే టీం ఒక టీం ఉంటుంది. సో వీళ్ళ పనిలో వీళ్ళని ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. పొరపాటున వాళ్ళకి ఇచ్చిన పని పొరపాటున చేంజ్ చేసి అక్కడి నుంచి ఇంకో పనికి వాళ్ళని పంపించామనుకోండి, అక్కడున్న మనిషి ఇంకో పనికి ఇంకో డ్యూటీ ఏదో వేసి అక్కడికి వెళ్ళాను నువ్వు అని అడ్జస్ట్ చేసుకొని అన్నావు అనుకోండి, అక్కడున్న మనిషి మీద ఈ మనిషి కంప్లైంట్ ఎత్తా ఉంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మ మంచోళ్ళు అందరూ అల్లెలు చెప్పండి అమ్మా. ఎంతమంది మంచోళ్ళు ఉన్నారు, వందనాలమ్మా. పొరపాటున అలా చేంజ్ చేసామంటే చాలు ఏదో ఒక కంప్లైంట్ వస్తూ ఉంటుంది. నేనంటాను, మనకి దేవునికి మన ద్వారా మహిమ రావాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, మీరు అందరూ ఆరాధనలో ఉంటారు. ఆరాధనలో ఉన్నప్పుడు అందరూ సాధ్యమైనంత వరకు కళ్ళు మూసుకుని ఉంటారు. కొంతమంది కళ్ళు తెరిసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనం ఏం చేయలేము. ఇప్పుడు కళ్ళు తెరుచుకుని పనిచేసే వాళ్ళు ఎవరో, సౌండ్ సిస్టమ్ ఆయన కళ్ళు తెరిచి పనిచేయాలి, కెమెరామ్యాన్ ఆయన కళ్ళు మూసుకుంటే, లైవ్ ఆయన కళ్ళు మూసుకుంటే, ఆ కీబోర్డ్ వాయించి ఆయన కళ్ళు మూసుకుంటే ఏముండదు. ఇంకా వీళ్ళు కళ్ళు తెరుచుకుని ఉంటారు, మీరు కళ్ళు మూసుకుని ఉంటారు. మీరు కళ్ళు మూసుకున్న మీలో కొన్ని ఉన్నవన్నీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఆక చూడరా ఎలా ఎగురుతుంది, చూడ. ఇవి క్రియలు. అప్పుడు దేవుని నామానికి అవమానమే. ఈరోజు నా ఆశ ఏమిటంటే, దేవునికి నీ ద్వారా మహిమ రావాలి. ఆమేన్. అది ఎలా అంటే మన క్రియల ద్వారా, సాత్వికంతోనే. పెద్దోళ్ళే తగ్గించుకుని వాళ్ళ స్థాయి దిగి వచ్చి చక్కగా పనిచేస్తున్నారు కదండి. పిల్లలు అర్థం చేసుకోండి, మీ క్రియల ద్వారా దేవునికి మహిమ రావాలి. యేసయ్య అలాగ మిమ్మల్ని వాడుకునుగాక. ఆమేనండి. చూడండి, ఇంకొక మాట కూడా చదివిస్తాను. ఇందులోనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18 సత్క్రియల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. మొదటి తిమోతి పత్రిక 6:18. వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తం రాబోయే కాలానికి మంచి ఫౌండేషన్ వేసుకున్నారంట. వాళ్ళు ఏంటా పునాది? మేలు చేస్తా ఉన్నారు. సత్క్రియలు అను ధనము గలవారు, ఔదార్యం గలవారు, తమ ధనములో ఇతరులకి పాలిచ్చేవారుగా ఉన్నారు. ఎందుకు ఇంత ప్రయాస వాళ్ళకి? వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. ఆమేనండి. ఒకసారి నేను ఒక ఆశిస్తున్నానండి, మనకు ఒక వాస్తవమైన జీవం ఉంది. ఈ లోకంలో మన కొరకు, మన ఇంటోళ్ళ కోసం, మన బంధువుల కొరకు ఎన్ని చేసుకున్నా అన్నీ ఇక్కడే. కానీ దేవుని కొరకు నువ్వు గిన్నెడు చల్లీలు ఇచ్చినా దాని ఫలాన్ని పోగొట్టుకో. ఆమేనని చెప్పండి. దేవుని పని కొరకు నువ్వు ఇది చిన్నది చేసినా, చిన్న దాని కొరకు నువ్వు నీ ధనాన్ని ఖర్చు పెట్టినా దాని ఫలాన్ని అయితే నువ్వు పొరపాటును కూడా పోగొట్టుకో. నా ఆశ, మన వాస్తవమైన జీవాన్ని పొందుకోబోతున్నాం. ఆ జీవాన్ని కొరకే మీ ధనంలో కూడా దేవుని పని కొరకు అలా ఖర్చు చేస్తేనంట అది గొప్ప సత్క్రియ. ఆమేనని చెప్పండి. నిజమే, ఈ సభల నిమిత్తమే మీరు ఇప్పటికే ఎన్నో విధాలుగా ఏది చేస్తున్నా, నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. ఆమేన్ చెప్పండి. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే, ఎలా చేయగలుగుతున్నామంటే, మీలో చాలామంది దాతృత్వం విస్తరిస్తుంది. ప్రతి నెల ఏదో విధంగా మీరు సహకారులుగా ఉంటున్నారు. మీకు వచ్చే కానుక, మీకు వచ్చే జీతాన్ని దేవునికి ఏదో విధంగా చేస్తూ ఉన్నారు. అలాగా ఆ క్రియలు జరుగుతున్నాయి కదా, దేవుడికి ఖచ్చితంగా మహిమ వస్తుంది. నా ఆశ, మీకు రావాల్సిన ప్రతి ఫలం దేవుడు మీకు ఇచ్చునుగాక. ఈ సభల విషయంలో అనేకుల్ని దేవుడు వాడుకునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? గుడ్. ఇక మూడో మాట చెప్తాను, ఎలా దేవునికి నీ ద్వారా మహిమ వస్తుంది. ఒకటి చెప్పండి, ఒకటి బహుగా ఫలించాలి. 2 సత్క్రియలు చేయాలి. మూడవది కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వాక్యం. 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు
జీషార్ మేజర్. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు. నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. అందరూ ఒకసారి ఆమెన్ అంటారా? మూడవది స్తుతి యాగం అర్పించాలి. మీ పక్కలకు చెప్పండి ఈ మాట ఇంకొకసారి, స్తుతి యాగం అర్పించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్వరు మౌనంగా ఉండకూడదండి. మీ నోట స్తుతి కీర్తన వినబడునుగాక, మీ నోట కొత్త కీర్తన వినబడునుగాక, మీరు పాడుతూ పరవశించుదురుగాక, దేవుని నామం మహిమపరచబడునుగాక. దేవుని కృపను బట్టి కొత్త పాట, ఒక జస్ట్ శాంపిల్ పొకుడి, జస్ట్ ఒక చరణం ఒక్కటే, పల్లవి పాడను, జస్ట్ ఒక చరణం ఒకటి అలా అలా ఆలాపన చేస్తాం. దేవుడు దయవల్ల మేజర్ సాంగ్ ఒకటి దేవుడు మనకిచ్చాడు, చాలా మంచి మెలోడీ. దేవునికే మహిమ కలుగునుగాక. దిగులే చెందను, ఎన్నడు కదలను, నీ వాగ్దానమే ఉండగా, భయపడను, ఎన్నడు వెనుతిరుగను, నీ ఉపదేశమే ఉండగా, దిగులే చెందను, ఎన్నడు కదలను, నీ వాగ్దానమే ఉండగా, భయపడను, ఎన్నడు తిరుగను, నీ ఉపదేశమే ఉండగా, నా సంపదనను విడచిన నీవున్నావు నా అండగా, నా సంపదనను విడచిన నీవున్నావు నా అండగా, నా కన్నీటి కవిలను నీవు చూడక మానవుగా, తారే నారే ధరే నారే నారే నా యేసయ్యా, నీరే నారే. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. దిగులు పడను నేను, ఎందుకు? వాగ్దానం నాకున్నది. ఆమేన్ చెప్పండి. దిగులు పడకు, నిన్ను బలపరుస్తాను. భయపడకు, నీకు దేవుడై ఉంటాను. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి. దిగులు పడను. కొన్నిసార్లు చాలామంది స్తుతించలేకపోతున్నారు, ఎందుకంటే మనసులో ఏదో ఒక దిగులు ఉండిపోయింది. ఇప్పుడు యోబుకి అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, పోయినప్పుడు కూడా స్తుతించాడు. అన్నీ బాగున్నప్పుడు దేవా స్తోత్రం హల్లెలూయా స్తుతి మహిమ అంటాం కాదు కానట, సమస్యల్లో కూడా, శ్రమలో కూడా స్తుతించాలి. దిగులు పడకూడదు. దిగులు చెందని నేను, ఎందుకంటే నాకు ఒక వాగ్దానం ఉంది. భయపడను, నాకు ఒక ఉపదేశం ఇచ్చాడు దేవుడు. వెనక్కి తిరగను నేను. ఒకవేళ నా సంపద నన్ను విడిచిపెట్టేసిన, నా కన్నీటిని మాత్రం దేవుడు తన కవిల్లో దాచిపెట్టాడు. ఒక్క క్షణం చాలు దేవుడికి. ఆమేన్ చెప్పండి ఒకసారి. సో దేవుడు ఈ పాటలో చాలా మంచి అర్థాలతో, మంచి పదాలతో, మంచి ట్యూన్తో దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతి యాగం అర్పించితే అది దేవునికి మహిమ. ఏ పరిస్థితులైనా నువ్వు స్తుతిస్తూ ఉండాలి. వాక్యంలో చదవండి ఈ మాటలు ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం చూడండి ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. వాడు దిగ్గున లేచి
నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేస్తూ నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో కూడా దేవాలయానికి వచ్చాడు. ఆమేనని చెప్పండి ఒకసారి. సో ఈ వ్యక్తి జీవితం మనం చూస్తే పుట్టుకతో కుంటివాడు. పేతురు యోహానులు దేవాలయంలో ఉన్నారు. వెంటనే అక్కడే ఉన్నాడు ఈ వ్యక్తి. ఒకటే అన్నారు వారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, యేసు నామములో లేచి నడు అన్న వెంటనే అద్భుతంగా దిగ్గును లేచి దేవుణ్ణి స్తుతించాడండి, దేవుణ్ణి మహిమపరిచాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, 10 మంది కుష్ఠరోగులు దేవుడు బాగు చేశాడు, ఒక్కడే తిరిగి కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుని గుర్తు చేస్తుంది ఏంటంటే, చేసిన వాటికి చెప్తున్నావు, చేయబోతున్న వాటి కొరకు కూడా విశ్వాసంతో చెప్పు. దేవుడు నాకు చేస్తాడు. విశ్వాసంతో పలుకు నీ నోట. దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండు. దేవుడు నీ జీవితంలో ఆయనకి మహిమ కలుగునట్లుగా సహాయము చేయునుగాక. హేరోదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించలేని కారణాన్ని బట్టి పురుగులు పడి చనిపోయాడు. ఒకటే రీజన్, దేవునికి మహిమ తీసుకురాలేదు. ఈరోజు నీ జీవితం అలా ఉండకూడదు. ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉండు. దేవుడు ఖచ్చితంగా ఆయన నామానికి మహిమ తెచ్చుకునుగాక. త్వరగా ముగిచేస్తాను. ప్రభు బాల ఆరాధనలోకి వెళ్దాం. 4-5 మాటలు జస్ట్ రిఫరెన్స్లు ఇచ్చి ముగిస్తాను. 4వ మాట, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 60:21. నేను వారితో చేయు నీ జనులందరూ నీతిమంతులే ఉంటారు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉంటారు. దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. చూడండి, నీ జనులు నీతిమంతులే ఉంటారు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశాన్ని స్వతంత్రించుకుంటా. 4వ మాట ఏమిటంటే, నాటబడాలి అన్న ఒకసారి అందరు గట్టిగా. అక్కడ సందర్భాన్ని ప్రభు ఏమంటారంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే నాటబడిన అనుభవంలోకి వస్తాడో ఆ వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా ఆయన ద్వారా మహిమ కలిగేటట్లుగా చేస్తాడు. బైబిల్ ఇలా చెప్తుంది కదా, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చుండి చుట్టూ కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే ఒక చెట్టు వలె ఉంటాడు. నా ఆశ మీ అందరూ కూడా ఫలించే చెట్టులాగా మారి మీరు నాటబడిన అనుభవంలోనికి రావటానికి దేవుడు మీకు సహాయం చేయునుగాక, కృప విస్తరించునుగాక. తప్పకుండా దేవుని దయ మీ మీదకి దిగివచ్చునుగాక. ఎప్పుడైతే ఈ నాటబడిన అనుభవంలోకి మీరు వస్తారో మీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. నాటబడిన అనుభవంలోకి రావాలి. మంచి సమరేయుడిని గురించి చూడండి. యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళిపోతున్న ఆ వ్యక్తి కొరప్రాణంతో చిక్కుకుని గాయాలు పాలైపోయిన వ్యక్తిని మంచి సమరేయుడు గాయాలు కట్టి ఒక ఇంటికి తీసుకెళ్ళాడు కదా. ఇదే నాటబడిన అనుభవం. దేవుడు తన సంఘంలో మనల్ని అద్భుతంగా నాటుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో నాటబడతామో, ఒక మొక్కను మీరు చూడండి, ఒక్క చోట నాటబడితే అది ఎదుగుతుంది, ఫలిస్తుంది, దీవెనగా ఉంటుంది. మీ జీవితం కూడా నాటబడిన అనుభవంలోకి వచ్చేసేయాలి. కొంతమంది బ్రాందీ షాపులో భలే నాటబడతారండి, కనబడితే చాలు అక్కడే ఉంటారు. కొంతమంది సినిమా హాల్లో, కొంతమంది స్నేహితుల మధ్య ఎక్కడో వ్యర్థమైన స్థలాల్లో నాటబడుతున్నారు. కానీ దేవుని మందిరంలో నువ్వు నాటబడిన అనుభవంలోకి రావాలి. అప్పుడే నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అలాంటి కృప దేవుడు ఇచ్చునుగాక. నా తండ్రి నాటిన మొక్క పెళ్ళగించబడదు అన్నాడు ప్రభు. సో అలాగ దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆఖరి మాట, చివరి మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యం.
అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఏలయనగా నా బంధకంలో క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరియమును సేవలోని వారికి అందరికిని తక్కిన వారికి అందరికిని స్పష్టమాయను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అక్క, మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందు మూలంగా దేవునికి మహిమ కలుగును. ఆమేనండి ఒకసారి. సో చివరి మాట, అభివృద్ధి చెందాలి. గట్టిగా చెప్పండి, అభివృద్ధి చెందాలి. ఇంకొకసారి చెప్పండి, మీరెప్పుడు మీ ద్వారా దేవునికి మహిమ వస్తుందంటే మీ అభివృద్ధి అనేకులు చూడాలి. నేను సేవకు వచ్చిన ప్రారంభంలో మా ఇంటి పైన ఒక అంకుల్ అద్దెకు ఉండేవారు, కింద కూడా ఒక అంకుల్ అద్దెకు ఉండేవారు. ఒక ఆయన దేవుడు అంటే ఇష్టం, అప్పుడప్పుడు ఎప్పుడైనా మేము అలా వెళ్తూ ఉంటుంటే పలకరిస్తూ ఉండేవాడు. వారు ఏదో బిజినెస్ ఏదో చేస్తూ ఉంటాడు. వారు ఒకే మాట చెప్పారు, పాస్టర్ గారు మీరు డెవలప్ అవ్వాలండి అని అంటూ ఉండేవాడు. ఆ మాట నాకు పదే పదే మైండ్లో రివిజన్ అవుతూ ఉండేది. ఎప్పుడు ఇస్తావు ప్రభా ఈ డెవలప్మెంట్? సో డెవలప్ అవ్వాలంటే కృషి చేయాలి, కృషి చేస్తేనే ఏదైనా జరుగుతుంది. అదే నాకు గోల్గా తీసుకునేవాడిని. ఎలాగైనా సరే అభివృద్ధి కావాలి, అభివృద్ధి. అక్కడ పౌలు అదే చెప్తున్నాడు కదా, అంతకంతకు మీరు అభివృద్ధి చెందితే దేవునికి మహిమ వస్తుంది. నా ఆశ ఈ పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా ఈ స్థాయికి, ఈ అభివృద్ధిలోకి తీసుకొచ్చినట్లు మీ కుటుంబాల్లో కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడ కాకుండా మీ భక్తిలో మీరు అభివృద్ధి చెందుదురుగాక, మీ ఆత్మీయ జీవితంలో మీరు అభివృద్ధి చెందుదురుగాక. ప్రత్యేకంగా ప్రేమ చూపుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి చెందాలి. మనం ఆరాధించిన దేవుడు అభివృద్ధిని కోరుకునేవాడు. మీ ఆత్మీయ జీవితం కూడా, మీ ఆర్థిక వ్యవస్థ కూడా, మీ కుటుంబంలో మీ పిల్లల స్థితిగతులు కూడా అభివృద్ధిలోకి రావాలి. అప్పుడే దేవునికి మహిమ వచ్చేది. మీ పిల్లలు ప్రయోజకులైతే దేవునికి, సంఘానికి, సేవకులకి ఎంత ఘనత. ఇప్పటికే మన చర్చ్లో కొంతమంది హై పొజిషన్లో ఉన్న బిడ్డలను బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మీ పిల్లలు కూడా, ఇక్కడున్న స్టూడెంట్స్ కూడా రాబోయే కాలానికి ఉన్నత స్థాయిలోనికి ఆ బిడ్డలు నిలిచి ఉందురుగాక. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో మన బిడ్డల్ని మనం కళ్ళతో చూసేటట్లుగా ఆ స్థాయికి దేవుడు హెచ్చించునుగాక. అభివృద్ధి చెందాలి, అప్పుడే దేవుడికి మహిమ వచ్చేది. నేను ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాను, షమ్మాలో ఒక కలెక్టర్ ఉంటే ఎంత బాగుంటుంది. ఇక పర్మిషన్కి వెళ్ళి గొడవ ఉండదు. ప్రభా మైక్ పర్మిషన్ ఇవ్వండి ప్రభా, ఈ కలెక్టర్ గారు సంత గారు షమ్మా అంతే. ఒకసారి ఆమెనని చెప్పండి. ఇప్పటికే లాయర్లు ఇచ్చాడు దేవుడు, స్తోత్రం ఆమెనని చెప్పండి. కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాం, ఆమెనని చెప్పండి విశ్వాసంతో. మీ కొడుకులో ఒకరిని కలెక్టర్ చేయండి అంతే. ఆమెనంటే అలా జరుగుతుంది. దేవుని పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలండి, అభివృద్ధిలోకి రావాలి. ఇంకా నువ్వు కండక్టర్ అవుతానంటే ఎట్ట కుదురుతుంది? దేవుడు కోరుకునేదేమో కలెక్టర్ స్థాయిలో చూడాలనుకుంటాను నీ పిల్లల్ని. అలా ఆశించు. ఒకవేళ హాస్పిటల్లో నర్స్ చేసేవాళ్ళు ఉంటే అదే హాస్పిటల్లో మీ కొడుకు డాక్టర్గా పనిచేస్తే ఎంత బాగుంటుంది. అలా ఆశించు, అభివృద్ధిని కోరుకోవాలి. దేవుడు కోరుకునేవాడండి, అభివృద్ధిని చూస్తాడు ఆయన. మనం అలా కోరుకోకుండా ఇది సాలే ఇలా సాలు అనుకుంటే, నువ్వు సాలే అనుకుంటే ఆయన కూడా ఆమెను అంటాడు. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, నీ అభివృద్ధి అందరికీ కనబడాలి. ఓకే, ఇలా వెళ్తున్న వాళ్ళు చాలామంది చెప్తుంటారు, ఒకప్పుడు చిన్న రేక్ షెడ్ ఉండేదండి ఇక్కడ. ఆ రేక్ షెడ్ని ఇంత మందిరంగా మార్చాడు ఆయన. మళ్ళా వచ్చినప్పుడు చెప్పాలి, ఇలాగ మందిరం ఉండాలి. అభివృద్ధి సంవత్సరం ఏదో ఒక అభివృద్ధి కన్నులతో ప్రజలు చూడాలి.
అది దేవునికి మహిమ కోసం. అలాగ దేవుడు మన బిడ్డల్ని, సంఘాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చునుగాక. ముగిస్తున్నాను. నీలో నన్ను మహిమపరుచుకుంటాను. ఇది వాగ్దానం. ఎప్పుడు దేవుడు మన ద్వారా ఆయనకి మహిమ తెచ్చుకుంటాడు. ఒక 5 సంభవాలు మీకు చెప్పాను. నాకు ఒకసారి చెప్పండి ఈ పాఠం. ఎప్పుడు బహుగా ఫలించాలి. నెంబర్ 2, సత్క్రియలు చేయాలి. నెంబర్ 3, స్తుతి యాగం అర్పించాలి. నెంబర్ 4, నాటబడాలి. నెంబర్ 5, అభివృద్ధి చెందాలి. ఈ 5 పనులు నువ్వు చేయగలిగితే ఈ నెలలో నీ ద్వారా ఈ ఫిబ్రవరి నెలంతా దేవునికి మహిమ కలుగునుగాక. జీవితాంతం నీ ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ